హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం రేబీస్ గురించి మాట్లాడదామండి. రేబీస్ అంటే ఎప్పుడైతే కుక్క మంచికి ఎప్పుడైతే కరుస్తుందో ఆ రేబీస్ సిమ్టమ్స్ మంచిలో వస్తాయో అది రేబీస్ అనేది డిసీజ్ అంటాం మామూలుగా అయితే. ఈ రేబీస్ అనేది అన్ని కుక్కలకి ప్రాబ్లం ఉంటాయా, అన్ని కుక్కలకి రేబీస్ ఉంటుందా అంటే ఈ రేబీస్ అనేది వైరస్ అన్ని కుక్కలకి ఉంటాయి, కానీ ఎక్కువగా రేబీస్తో ఇన్ఫెక్టెడ్ అయిన కుక్క అనేది డాగ్ అనేది ఎప్పుడైతే మంచిని బైట్ చేస్తుందో అప్పుడు ఆ మనిషికి ఎప్పుడైతే రేబీస్ సిమ్టమ్స్ వస్తాయో అప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది. ఇంకా ఫస్ట్ ఎయిడ్ ఏంది, కుక్క కరిచిన తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, చిన్నపిల్లలకి కరిస్తే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, పెద్దోళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా రేబీస్ వ్యాక్సిన్ గురించి మనం మాట్లాడదామండి. ఈ రేబీస్ అనేది మామూలుగా అయితే వైరస్ త్రూ వస్తుందండి. వైరస్ కుక్క కాటు త్రూ వైరస్తో వస్తుంది. కాబట్టి ఈ రేబీస్ ఏదైతే వైరస్ ఉందో ఇది బ్లడ్ షేప్లో ఉంటుందండి. మామూలుగా అయితే ఈ కుక్కలకి ఎట్లా వస్తుంది ఈ రేబీస్ అనేది అంటే మామూలుగా అయితే ఇది బ్యాట్ వల్ల వస్తుంది. గబిలం అంటారు కదా, ఆ గబిలం వైల్డ్ దీంట్లో ఉంటాయి కదా, కాబట్టి గబిలం ద్వారా వస్తుందండి. ఈ రేబీస్ అనేది కుక్కలోనే ఉంటుందా, ఈ రేబీస్ అనేది మామూలుగా అయితే వైరస్ అంటే ఈ రేబీస్ అనేది వైరస్ పిల్లిలో కూడా ఉంటాయి, మంకీస్లో కూడా ఉంటాయి. ఏదైతే ఇన్ఫెక్ట్ అయి ఉంటుందో ఈ రేబీస్ వైరస్తో అన్నిటికీ కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది మామూలుగా ఉంటుంది. ఎప్పుడైతే అది టచ్ అవుతుందో మామూలుగా అయితే కరుస్తుందో లేదా మనకు ఏదైనా కట్స్ కానీ ఏదైనా ఎక్కడైనా ఇంజురీ ఉన్న చోటు దాని సలైవా ఏదైతే రేబీస్ డాగ్ ఉందో దాని సలైవా టచ్ అయినా కూడా మనకు ఆ రేబీస్ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలండి, చిన్నపిల్లలకి ఫుడ్ అంతా బాగా పెడతారు, ఇంకా ఫుడ్ అక్కడిక్కడ అంతా పడి ఉంటుంది కాబట్టి అట్లనే బయటికి వెళ్ళినారనుకోండి పిల్లలు ఆ కుక్కలకి ముందే ఆకలితో ఉంటారు కాబట్టి ఏదైనా స్మెల్ వచ్చిందనుకో, అందుకే నాన్ వెజ్ కానీ మిల్క్ ప్రోడక్ట్ పెట్టినప్పుడు పిల్లలకి బయట పంపించకూడదు. బాగా స్నానం చేయించే బయటకు పంపించాలి. వెంటనే కరుస్తాయండి కుక్కలు. సరే, ఇప్పుడు ఈ రేబీస్ అనేది జబ్బు ఉండే కుక్క కరిస్తేనే మనం రేబీస్ అనేది ప్రాబ్లం వస్తుందా, జబ్బు వస్తుందా, లేకపోతే అన్ని కుక్కలు కరిచినా ఏ పిల్లలు కరిచినా కూడా వస్తుందా అంటే ఏ కుక్క కరిచినా కూడా మామూలుగా మీరు ఇంట్లో సాకునే కుక్క కరిచినా కూడా మీరు అప్పుడు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలండి. చిన్న స్క్రాచ్ వచ్చినా కూడా మీరు కంపల్సరీ వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి. ఇంతకుముందు వ్యాక్సిన్ అనేది బొడ్డు చుట్టూతా వేసేటవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. మామూలుగా అయితే అయ్యం వేస్తారు కాబట్టి అంత టెన్షన్ అనేది ఉండదు. కానీ ఎవరైతే ఇంట్లో పెంపుడు జంతువులు ఈ కుక్క కానీ పిల్లిలు కానీ సాకుతుంటారో వాళ్ళు కంపల్సరీ రేబీస్ది వ్యాక్సిన్ అనేది వాళ్ళు పెట్టుకేయాలి. ఇంకా వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఎందుకంటే బయట ఏదైనా స్క్రాచెస్ ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదా స్క్రాచ్ వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు ఇది ఎప్పుడైతే స్క్రాచ్ కానీ బ్లీడింగ్ కానీ వచ్చిందనుకోండి, కాలుకి కరిసిందా చేతికి కరిసిందా ఎక్కడ కరిసినా కూడా అక్కడ హెవీగా బ్లీడింగ్ ఉంటే వెంటనే అది కంప్రెస్ చేసి స్టాప్ చేయాలి ఆ బ్లీడింగ్ని. ఇంకా కొంచెం బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత అది మామూలుగా అయితే ఎక్కడైతే కరిసిందో అది కంపల్సరీ కొలాయి కింద అది 20 నిమిషాల వరకు వాటర్ని ఫ్లో కావడానికి ఇవ్వాలండి. ఎందుకంటే ఆ కుక్క కరిసిన చోటు మనం రబ్ చేయకూడదు. ఎందుకంటే ఆ వైరస్ అనేది వెంటనే మన నరాల్ని పట్టుకొని ఇంకా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. ఆ బ్రెయిన్కి వెళ్ళిపోతే ఇంకా అక్కడ బాగా యాక్టివేట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ ఏదైతే మన అవయవాలు ఉంటాయో అక్కడంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఈ వైరస్ అనేది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. కంపల్సరీ కుక్క కాట్ ఎప్పుడైతే ఇది ఏం కాదులే అని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే దీని సిమ్టమ్స్ వెంటనే కూడా కనపడకపోవచ్చు. ఇది 15 days నుంచి 2 yearsకి ఎప్పుడైనా కానీ కనపడవచ్చు ఈ ప్రాబ్లం అనేది. ఇంకా చిన్నపిల్లలు కూడా చెప్పి పెట్టాలి. ఎప్పుడైనా కానీ కుక్క మామూలుగా పట్టుకున్నా కానీ ఇంట్లో వచ్చి చెప్పాలని, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పిల్లలకి కంపల్సరీ నేర్పించి ఉండాలి. చిన్నదే లే దెబ్బ ఏం కాదులే మనం వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదులే అని చెప్పి ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే 2 సంవత్సరాల లోపల ఎప్పుడైనా కానీ ఈ సిమ్టమ్స్ బయటపడవచ్చు. ఒక అమ్మాయి చూడండి, బాంబేలో మామూలుగా అయితే ఆ పాపకి డాగ్ బైట్ అయ్యి కూడా 1 year అయింది.
తర్వాత సడన్గా ఫిట్స్తో పడిపోయింది, కొలాప్స్ అయిపోయింది. అప్పుడు హాస్పిటల్కి తీసుకొని వెళ్తే అక్కడ ఓకే సీజర్స్ అంటే కొంచెం ఇది ఎందుకు వచ్చినాయో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు ఇట్లా ఫిట్స్తో పడిపోయింది ఆ అమ్మాయి. కొంచెం ఫిట్స్తో పడిపోయిన తర్వాత కోలుకోయిన తర్వాత ఆ అమ్మాయికి వాటర్ ఇస్తే ఆ వాటర్ తాగడానికి భయపడుతుంది ఆ అమ్మాయి. చాలా ర్యాష్గా బిహేవియర్ ఉంది. ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అమ్మాయికి, గాలి పీల్చుకోవడానికి కష్టంగా ఉంది, చాలా భయంగా ఉంటుంది. ఇంకా ఎక్కువగా సలైవేషన్ అవుతుంది, నోట్లోంచి నురుగు మాదిరి వస్తుంది. మామూలుగా అయితే సలైవా కూడా ఎక్కువగా అవుతుంది. కాబట్టి ఇవన్నీ చూసి కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అయినారు, ఏం ప్రాబ్లం ఉంటుందని. కాల్షియం లెవెల్ టెస్ట్ చేస్తే కాల్షియం అనేది తగ్గిపోతుంది. ఓకే కాల్షియం తగ్గిపోయింది కాబట్టి ఫిట్స్ వచ్చినాయేమో అని చూస్తే ఇంకా అమ్మాయికి ఫీవర్ కూడా ఉంది. కాబట్టి అన్నీ చెక్ చేసిన తర్వాత సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటారు, మామూలుగా అయితే మత్తు ఇస్తారు కదా నడుముకి, అక్కడ నుంచి ఫ్లూయిడ్ అనేది లోపల నుంచి తీసేసి పరీక్షకి పంపిస్తే రేబీస్ వ్యాక్సిన్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇంకా మామూలుగా అయితే ఒక్కసారి రేబీస్ వస్తే మనిషికి కంపల్సరీ చనిపోవడం అనేది ఇది ఖాయం. ఎందుకంటే బతకడం అనేది కష్టం ఉంటుంది. కానీ కొంతమంది టీనేజర్స్ మాత్రము ఏదైతే థెరపటిక్ కోమా అనేది ఉందో ట్రీట్మెంట్, ఆ థెరపటిక్ కోమా వల్ల కోలుకుంటున్నారు. ఈ థెరపటిక్ కోమాలో ఏం చేస్తారంటే మామూలుగా అయితే కావాలని కోమాలో పెడతారు పేషెంట్స్కి, ఇంకా యాంటీవైరల్ మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ కోమాలో పెడితే ఏమవుతుందంటే అప్పుడు ఈ రేబీస్ అనేది వైరస్ ఏదైతే ఉంటుందో బ్రెయిన్లో అనేది వెళ్ళకుండా ప్రాబ్లం చేయకుండా బ్రెయిన్ సెల్స్ నుంచి మళ్ళీ వేరే ఏరియాకి డ్యామేజ్ కాకుండా చూసుకుంటుంది. కానీ చాలా స్లోగా ఇది ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఖర్చుతో కూడినది ఇది. ఆ పాపకి హిస్టరీ తీసుకుంటే ఒక 1 year బ్యాక్ ఇది డాగ్ బైట్తో ప్రాబ్లం వచ్చింది అని చెప్పినారు, వ్యాక్సిన్ తీసుకోలేదు. కాబట్టి వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలండి. ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది కూడా ఉంటాయి. ఇమ్యునోగ్లోబులిన్స్ ఎక్కడైతే బయట ఉందో, ఎక్కడైతే కుక్క కరిసిందో అక్కడ కొంతవరకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగతా డోస్ అంతా ఇక్కడ హ్యాండ్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి కంపల్సరీ వేయించుకోవాలండి. ఇంకా హోమియోపతి మెడిసిన్స్ కూడా హైడ్రోఫోబినం 200 అని చెప్పి మార్నింగ్ ఒక డ్రాప్, ఈవినింగ్ ఒక డ్రాప్, అట్లా 3 days వేసుకున్నా మీకు చాలా వరకు మంచి రిజల్ట్స్ ఉంటుందండి. ఇది కూడా మీరు యూజ్ చేయొచ్చు హోమియోపతి మెడిసిన్ కూడా. కానీ ఈ కుక్క కాట్ అనేది పిల్లి కానీ చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. ఎందుకంటే పిల్లలు అనేది భయపడి ఇంట్లో చెప్పరు ఇట్లా ప్రాబ్లం అయింది అని. ఇంకా చిన్న పిల్లలు పెట్టుకొని ఉంటాయి కదా కుక్కలు, అక్కడ జాగ్రత్త పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ పోకుండా చూసుకోవాలండి. ఇంకా ఫుడ్ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త. స్ట్రీట్ డాగ్తోనే ఎక్కువగా ఇది వైరస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎక్కడైతే కరిసింటుందో కుక్క, మామూలుగా అయితే కుట్లు వేస్తారు చాలామంది, ఇంకా డ్రెస్సింగ్ చేస్తారు. ఈ కుట్లు వేయకూడదు, డ్రెస్సింగ్ చేయకూడదండి. ఎందుకంటే కుట్లు వేసినా డ్రెస్సింగ్ చేసినా వైరస్ అనేది లోపల చాలా ఫాస్ట్గా అనేది గ్రోత్ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఎంత వీలైతే అంత ఓపెన్గానే ఉండాలి. యాంటీబ్యాక్టీరియల్ ఏదైనా ఆయింట్మెంట్ పట్టించవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలండి. కుక్క కాట్ అనేది చాలా ప్రమాదం. ఈ కుక్క కాట్ కరిచినా కూడా మనం వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ తీసుకోవడం. ఇంకా ఆ కుక్క చనిపోతే మనం చనిపోతామేమో అని అపోహలు కాదండి. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మీరు చాలా వరకు కోలుకుంటారు. కానీ ఒక్కసారి మీకు రేబీస్ అనేది జబ్బు వచ్చిందంటే దాంట్లోంచి మీరు బతకడం అనేది చాలా కష్టం. మేము కూడా ఒక కేసు అనేది మా దగ్గర కూడా వచ్చింది. మేము కోయిలకుంట్లలో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ అబ్బాయికి వాటర్ ఇస్తుంటే కూడా భయపడుతున్నాడు, ఫిట్స్ లాగా వస్తుంది. ఇంకా హైయర్ సెంటర్కి రెఫర్ చేసే లోపలనే అబ్బాయి చనిపోయినాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. సరే ఇప్పుడు కుక్క కరిసింది, ఇంకా వ్యాక్సిన్ కూడా వేయించుకున్నాం, లేదా వ్యాక్సిన్ వేయించుకోలేదు, మాకు ఎట్లా తెలుస్తుంది ఇది కంపల్సరీ మనకు ర్యాబీసే వచ్చిందా అని చెప్పి. కొన్ని 2 years లోపల ఎప్పుడైనా కానీ మీకు ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటే మామూలుగా చలి జ్వరం రావడం, ఇంకా వామిటింగ్స్ రావడం, కడుపు నొప్పి రావడం, మోషన్స్ కావడం, ఇంకా సడన్గా భయంగా ఉండడం, ఇంకా కలలు అనేది కుక్కలది కానీ
ఫాక్స్ ఇది కానీ ఇట్లా రావడం, అది అటాక్ చేసినట్టు అట్లా రావడం, ఇంకా వాటర్ తాగకపోవడం, కష్టంగా ఉండడం అనేది ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే హాస్పిటల్కి పోయి చూపించుకోవాలండి. ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతుంది అని చెప్పి. ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఒక్కొక్కసారి స్కూల్లో బిహేవియర్ అనేది కరెక్ట్గా ఉండదు. టేబుల్ కింద పోయి దాచిపెట్టుకోవడం, ఇంకా తిక్క హైపర్ యాక్టివ్గా ఉండడం అనేది చేస్తే వెంటనే చూపించాలండి. ఎందుకంటే ఇది ఒకసారి నర్వ్ డ్యామేజ్ అయిపోతే మాత్రం బతికించుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉంటారని నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.